అనుదిన దైవ కృప. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. క్రైస్తవ భక్తిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవునికి ప్రార్థన ప్రాణవాయువు వంటిది. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థన లేమి శక్తి లేమిగా మారును. ప్రార్థించే వారికి అన్నీయు సఫలమవుతుంది. ప్రయత్నాలు ఫలప్రదమవుతుంది. కోరికలు నెరవేరుతుంది. గనుక ప్రార్థించడం మానకండి. ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతుంది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన రేపు జరిగే అద్భుతానికి పునాది అవుతుంది. ప్రార్థనను మరొకకు. దేవుడిచ్చు సఫలతను పొందుకోకుండా ఉండకు. నీవు సఫలమవ్వాలి కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తున్నావా? నిశ్చయముగా నీ ప్రార్థనలు సఫలమవుతుంది. గాడ్ బ్లెస్ యూ.